హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం లేట్గా వస్తుంది, సమ్ ప్రాబ్లమ్స్. అంటే ఈ బ్యాటరీ అనేది మనకి అంటే షోరూమ్ ఇంకా వచ్చిందనమాట. షోరూమ్ అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్ చేస్తుంటారు కదా, అక్కడ ఇంకా అంటే వారంటీ ఉందన్నమాట. వారంటీ ఇచ్చారు. కానీ ఇది అంటే ఏమవుతుందంటే మనకి ఛార్జ్ అయితే ఫుల్గా అవుతుంది, కానీ ఇందులో మనకి అంటే ఇప్పుడు బైక్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే కట్ ఆఫ్ అనేది అయిపోతుంది అనమాట. కట్ ఆఫ్ అంటే నిలిచిపోతుంది అనమాట, కొంచెం దూరం వెళ్తున్నట్లే. చూడండి, ఛార్జింగ్ కూడా 62% అనేది చూపిస్తుంది ఇక్కడ. ఇది 60 volts బ్యాటరీ అనమాట. సో ఇందులో మనకి ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటో అనేది ఫైండ్ అవుట్ అనేది చేద్దాము. చూడండి, ఇక్కడ ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది, ఇలా పెట్టకూడదు అనమాట. బ్యాటరీ అనేది సైడ్లో షేక్ అయినప్పుడు దీంట్లో సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఉంది. ఎవరు ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసినట్టున్నారు. చూడండి, సింపుల్ థర్మాకోల్ అనేది పెట్టాను. ఇక్కడ ఈ బ్యాటరీ ప్యాక్ అనేది పైన క్యాప్టెన్ టేప్ వస్తుంది కదా, ఈ టేప్ కూడా అంటే సేఫ్టీ కోసం ఇది కూడా యూజ్ చేయలేదన్నమాట వీళ్ళు. చూడండి, ఇక్కడ కొంచెం వేసారంతే. సో ఇక్కడంతా స్పాట్ వెల్డింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు, క్లారిటీగా కనపడుతుంది. చూడండి, అంత పర్ఫెక్ట్గా కూడా వీళ్ళు స్పాట్ అనేది చేయలేదన్నమాట. సో చూడండి, అలాగే ఇక్కడ ఇవన్నీ HLY సెల్స్ అనుకుంటా, ఇంకా ఫుల్గా ఓపెన్ చేయలేదు. అంటే ఇవి HLY అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కలర్ వేరేది మార్చారనమాట. సో ఇందులో సంథింగ్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే ఈ సెల్స్ అనేది ఏ మోడల్లో యూజ్ చేశారో ఇప్పుడు దీన్ని టోటల్గా ఓపెన్ చేసి చెక్ చేస్తాను. అలాగే ఇక్కడ చూడండి, స్పాట్ వెల్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ హోల్ అయ్యింది కదా, ఇలా అవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది మనం సేఫ్టీ కోసం ఇక్కడ ఇవి యూజ్ చేస్తాం కదా, ఈ రింగ్స్ అనేవి ఇందులోకి వెళ్ళిపోయింది అనమాట లోపలికి స్పాట్ అనేది. సో ప్రజెంట్ అయితే ప్రాబ్లం లేదు, ఇలా చేయకూడదు. సో అన్నీ స్పాట్ వెల్డింగ్ కూడా సరిగా చేయలేదు. సో ఇంకా టోటల్గా దీన్ని రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది BMS అనేది ఓపెన్ చేశాను, అంటే ఓపెన్ చేయలేదు, అంటే ఇటు సైడ్ పెట్టా. చూడండి, ఎంత చాలా టైట్గా కూడా ఉన్నాయి వైర్స్ అన్నీ, ఒక సైడ్కి ఇలా టైట్ అయిపోయాయి. సో దీన్ని కొంచెం ఇక్కడ నుండి లూజ్ చేసుకొని నేను టోటల్గా ఈ క్లిప్స్ని, అంటే నేను ప్రతి సెల్లోనూ ఇప్పుడు వోల్టేజ్ అనేది మల్టీమీటర్తో కూడా చెక్ చేయొచ్చు. అలాగే మల్టీమీటర్తో ఒకవేళ చెక్ చేయకపోతే మనకి బ్యాలెన్సర్ ఉంటుంది కదా, అందులో వోల్టేజ్ టోటల్గా దీని గురించి టోటల్గా మనకి మొబైల్లోనే కనపడుతుంది. సో ఇప్పుడు నేను ఈ టోటల్గా ఈ క్లిప్ని ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను.
ఇది 60 వోల్ట్స్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ బిఎంఎస్ కాదు, ఇది నార్మల్ బిఎంఎస్. డైలీ ఇలాంటి కంపెనీస్లో మనకి వాటర్ ప్రూఫ్ వస్తాయి. సో ఇది వాటర్ ప్రూఫ్ కాదు ఇది. సో ఇప్పుడు నేను రిమూవ్ చేసేసాను కదా. నెక్స్ట్ ఇది బ్యాలెన్సర్లో దీన్ని ఒకసారి చెక్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, నేను బ్యాలెన్సర్ అనేది తీసుకున్నాను. ఇది బ్యాలెన్సర్ అనమాట, యాక్టివ్ బ్యాలెన్సర్. ఇది అంటే మనకి 72 వోల్ట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది 60 వోల్ట్స్. ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇందులో నేను ఇన్సర్ట్ చేసి దీంట్లో అంటే మనకి వోల్టేజ్ ఎంత ఉంది, అలాగే దీని హెల్త్ కండిషన్ అనేది చెక్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాలెన్సర్తో కనెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనం సెట్ చేసుకుందాం. ఇది లిథియం అయాను. ఇక్కడ 24S కదా, ఇక్కడ 24Ah ఉంది. ఇక్కడ మనం 26లో సెట్ చేస్తున్నాం. అలాగే సిరీస్ మనకి వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇది లిథియం అయాన్ సెల్స్ అనమాట. ఇది HLY బ్రాండ్వే, అంటే మంచి క్వాలిటీవే ఉంటాయి. కానీ ఇందులో ప్రాబ్లం ఏం చేశారంటే, అంటే రెడీ చేసిన వాళ్ళు చూడండి, ఇది 20S అనమాట. అంటే ఇది 72 వోల్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. అంటే 20S అంటే 20S ప్లస్ 50 amps ఇది సరిపోయింది, కెపాసిటీ సరిపోతుంది. ఇది యాక్చువల్లీ 72, కానీ ఇందులో మనకి 60 వోల్ట్స్కి మాత్రమే సెల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ బిఎంఎస్ దీనిది కాదు. అలాగే ఇక్కడ చూడండి, ఈ వైర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 ఈ 72 వోల్ట్స్ వేయాల్సిన అన్నీ ఒకే సిరీస్లో అనేది ఇక్కడ సాల్డరింగ్ అనేది చేసేసారు. చూడండి ఇక్కడ, ఇది నాకు ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఒక బ్యాటరీ అనేది చేయడము. సో దీన్ని టోటల్గా ఇది అన్నీ తీసేసి మనం 16S పెట్టాం చూడండి. యాక్చువల్లీ మీకు ఇందులో చూపిస్తాను. స్టేటస్లోకి వస్తాం మనము. ఇక్కడ అన్నీ అంటే వోల్టేజ్ చూడండి డిఫరెన్స్ ఉన్నాయి. ఇవి నార్మల్గా ఈ వోల్ట్ కాబట్టి ఇది దీన్ని కాదు కాబట్టి మనకి డిఫరెన్స్ వోల్టేజ్ అనేది చేంజ్ అయిపోయింది. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఎంత ఉంది, 16 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒకవేళ ఇది 20S ఉంది కదా, 20Sలో పెట్టి చూస్తాను. 20Sలో పెడితే మీకే అర్థమవుతుంది అనమాట. అది 20Sలో అది సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఈ టోటల్గా 4-5 వైర్స్ అనేవి ఇందులో పెట్టేశారనమాట. ఇది యాక్చువల్లీ 72 వోల్ట్స్ బిఎంఎస్ కాబట్టి వీళ్ళు మనకి 60 వోల్ట్స్కి స్విచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను 20 పెడతాను. 20 పెట్టి సెట్ చేసి స్టేటస్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఇంతవరకు ఇక్కడ 16 చూపించా కదా, ఇక్కడ వరకునే వోల్ట్ సెల్స్ ఉన్నాయన్నమాట. ఇందులోనూ సెల్స్ లేదు, ఇందులోనూ సెల్స్ లేదు, ఈ 4 సిరీస్లోనూ సెల్స్ లేదు. కాబట్టి మనకి ఒకవేళ నేను ఇలానే రన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి, దీంట్లో రెడ్ కలర్లో ఎర్రర్ చూపిస్తుంది. అంటే యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదనమాట, ఇది ఎర్రర్ చూపించింది, ఎందుకంటే ఈ 4 సిరీస్ లేవు. సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఆఫ్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి 16లో పెట్టేస్తాను. 16 అంటే కూడా మనకి ఇది 50 సంథింగ్ వోల్టేజ్ మాత్రమే వస్తుంది అనమాట. అన్నీ ఉన్నాయి దీంట్లో. యాక్చువల్లీ బ్యాటరీ ప్యాక్ చేసిందే రాంగ్ వేలో చేశారు వీళ్ళు తెలియక. సో మనకి ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ వోల్టేజ్ అనేది 1.120 సంథింగ్ డిఫరెన్స్ ఉందన్నమాట వోల్టేజ్. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి యావరేజ్ అనమాట, ఇది ఇంత డిఫరెన్స్ ఉంది. సో ఇవన్నీ ఒకవేళ సేమ్ వోల్టేజ్కి వచ్చేసిన తర్వాత నేను దీన్ని ఈ బిఎంఎస్ అనేది మార్చేసి, ఒకవేళ వాళ్ళ కస్టమర్కి చెప్తాను ఈ బిఎంఎస్ మార్చుకోవాలని. ఒకవేళ వాళ్ళు కన్నా ఓకే చేస్తే ఈ బిఎంఎస్ అనేది చేంజ్ చేసి బ్యాటరీ అనేది మనం వాళ్ళకి ప్యాక్ చేసి పంపించేస్తాను.